అనకాపల్లి నియోజకవర్గం రాజకీయ కురుక్షేత్రం. పార్టీల వ్యూహాల కంటే తలపండిన నేతల ఎత్తుగడలే ఇక్కడ ఫలిస్తూ ఉంటాయి. పొలిటికల్ క్యాలిక్యులేషన్ల కంటే సామాజిక ఈక్వేషన్లకే అక్కడ ప్రియారిటీ. అలాంటి కీలక స్థానంలో సీనియర్ వర్సెస్ జూనియర్ మధ్య పోరు జరిగింది. జనసేన అనుభవానికి పట్టం కడితే వైసీపీ ప్రయోగంతో సరిపెట్టింది. బౌన్స్ బ్యాక్ అయిన ఆ మాజీ మంత్రికి మొదటి నుంచి అన్ని మంచి శకునాలే ఎదురైతే అధికార పార్టీ అభ్యర్థి హైకమాండ్ ఆశీస్సులపైనే ఆధారపడ్డారు. పేరుతోనే ఫిదా చేసే అనకాపల్లిలో బెల్లం తీపి రుచి చూసేదెవరు, అక్కడ నెగ్గేదెవరు? అనకాపల్లి ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లో కీలకమైనటువంటిది. శారదా నది ఒడ్డున ఉన్న ఈ నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ప్రసిద్ధి. దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం తయారీ కేంద్రం కూడా ఉంది. సామాజిక రాజకీయంగా చైతన్యవంతమైన ఈ నియోజకవర్గానికి మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. కుటుంబ ఆధిపత్య రాజకీయాలకు కేరాఫ్గా నిలిచే అనకాపల్లిలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ టీడీపీ మధ్య హోరీ పోరు నడిచింది. మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ ఇక్కడ చక్రం తిప్పగా వీళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నంత కాలం మరొకరికి అవకాశం లేకుండా పోయింది. అయితే అనకాపల్లి పాలిటిక్స్ 2009 కంటే ముందు ఆ తరువాత అనే విధంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ముఖ్య నాయకత్వం బలహీనపడింది. సీనియర్ నేతలు కొణతాల, దాడి వీరభద్రరావుకి నియోజకవర్గంపై పట్టు సడలింది. సామాజికంగా బలమైన ఓట్ బ్యాంక్ కలిగిన మునగపాక మండలం యలమంచిల నియోజకవర్గంలో కలిసిపోయింది. దీంతో ఇప్పటి వరకు గవర సామాజిక వర్గం రాజకీయాలను శాసించిన చోట కాపుల ఓట్ బ్యాంక్ పెరిగింది. 2009 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ట్రయాంగిల్ ఫైట్ కారణంగా కొణతాలకు ఓటమి తప్పలేదు. 2.5 దశాబ్దాల కాలంలో అనకాపల్లి రాజకీయాలు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఓటమి తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన కొణతాల ఉత్తరాంధ్ర చర్చ వేదిక ద్వారా అభివృద్ధిపై దృష్టి పెట్టారు. టీడీపీలో పట్టున్న దాడి కుటుంబం సాంప్రదాయ రాజకీయాలు చేస్తూనే 2 సార్లు వైసీపీలోకి ఇన్ అండ్ అవుట్ అయ్యింది. 2014లో పీలా గోవింద సత్యనారాయణ, 19లో వైసీపీ తరపున గుడివాడ అమర్నాథ్ గెలిచారు. ఈ 2 ఎన్నికల్లోనూ టీడీపీ గవర సామాజిక వర్గం ఓటర్లను నమ్ముకుంటే వైసీపీ కాపుల వైపు గురిపెట్టింది. 5 ఏళ్లు తిరిగేసరికి అనకాపల్లిలో లెక్కలన్నీ మారాయి. కాపు, గవర సామాజిక వర్గాలు ఏకతాటిపైకి వచ్చాయి. రాజకీయ ఎత్తుగడల కోసం ఎత్తులు వేసుకుంటే జరిగే నష్టం ఎంత తీవ్రంగా ఉంటుందో సీనియర్ నేతలు కొణతాల దాడికి తెలిసొచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేశారు. మాజీ మంత్రి కొణతాల పొలిటికల్ రీఎంట్రీ, రాజకీయ ప్రత్యర్థి అయిన దాడి ఫ్యామిలీని కలుపుకోవటం సహా ఈ దఫా ఎన్నికల్లో అనేక కీలక పరిణామాలు జరిగాయి. కూటమి బలపరిచిన అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల, వైసీపీ తరపున రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన మలసాల భరత్తో పోటీకి దిగారు. ప్రచారం నుంచి పోలింగ్ వరకు టఫ్ ఫైట్, విశ్లేషణలు జరిగాయి. చివరికి ఓటరు మాత్రం సీనియారిటీ, నిబద్ధతకు ఓటేసినట్లు కనిపిస్తోంది. జీవీఎంసీలోని 5 డివిజన్లు, అనకాపల్లి, కసింకోట మండలాల పరిధిలో అనకాపల్లి నియోజకవర్గం విస్తరించి ఉంది. ఇక్కడ మహిళా ఓటర్లదే ఆధిపత్యం. మొత్తం 2,13,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి 1,70,000 ఓట్లు పోలవగా, అంటే 79.82% పోలింగ్ నమోదైనట్లు లెక్క. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి నమోదైన ఓటింగ్ 2% ఎక్కువ. పార్టీ బలాబలాల కంటే అభ్యర్థి వ్యక్తిత్వం, సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిణామాలు ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. కాపు, గవర సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఇక్కడ కీలకం. వాళ్ళు ఎటువైపు మొగ్గితే ఫలితం అటే ఉంటుందనేటువంటిది విశ్లేషణ. 2009, 14, 19లో అదే నిజమైంది కూడా. 45% ఉన్న కాపు, 30% ఉన్న గవర్లే గెలుపోటమును డిసైడ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్తో కాపులు జనసేన వైపు మొగ్గినట్లు తెలుస్తోంది. కొణతాల అభ్యర్థిత్వంతో గవర్లు కూడా ఎన్డీఏ కూటమికే మద్దతు పలికినట్లు అంచనాలు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్ ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయారనేటువంటిది ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే అర్థమవుతోంది. కేవలం పార్టీ ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి చరిష్మా వల్లే గట్టెక్కేస్తాననే ధీమాతో ఆయన ఉన్నారు. ప్రచారం నుంచి పోల్ మేనేజ్మెంట్ వరకు కొణతాల రామకృష్ణకు మంచి అనుభవం ఉంది. ఆయనకు దాడి లాంటి సీనియర్ల చేయూత లభించింది. దీంతో
పాజిటివ్ టాక్ అనుకున్న దానికంటే వేగంగా వచ్చింది. అదే వైసీపీ అభ్యర్థి భరత్ విషయంలో వివిధ కారణాలతో వ్యతిరేకత కనిపించింది. ఈ నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు. దీంతో రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర రావట్లేదు. వీటన్నింటినీ ప్రచారాస్త్రాలుగా చేసుకోవటంతో కూటమి సక్సెస్ అయినట్లుగా కనిపిస్తోంది. జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాలు, బలమైన క్యాడర్ తనను గట్టెక్కిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక్కడ అభ్యర్థుల బలాలు బలహీనతలు చర్చనీయాంశమే. వైసీపీ అభ్యర్థి తూర్పు కాపు సామాజిక వర్గం, అనకాపల్లిలో అత్యధికంగా ఉన్న కాపుల ఓట్లను బ్రేక్ చేయటం, స్థానిక నాయకత్వానికి ఛాన్స్ ఇచ్చామని అధికార పార్టీ భావించింది. అభ్యర్థి విషయంలో పార్టీ ఎంత అడ్వాంటేజ్గా ఉందో వ్యక్తిగతంగా అదే స్థాయిలో మైనస్లు కూడా ఉన్నాయి. మలసాల భరత్ రాజకీయాల కొత్త. అమెరికాలో వ్యాపారాలు చేసిన ఆయన వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే జనంలో ఎలాంటి వ్యతిరేకత లేకపోవటం భరత్కు కలిసొచ్చే అంశం. నియోజకవర్గం ప్రజలతో పెద్దగా పరిచయాలు లేకపోవటం మైనస్. ప్రత్యర్థి బలమైన వ్యక్తి కావటం భరత్ గట్టి పోటీని ఎదుర్కొన్నారు. మంత్రి అమర్నాథ్ గాజువాకకు షిఫ్ట్ అవడంతో అనకాపల్లిలో వైసీపీ నాయకత్వం మనస్ఫూర్తిగా భరత్కు సహకరించలేదనేటువంటిది ప్రచారంలో ఉంది. కొణతాల రామకృష్ణకు సీనియారిటీ, సింపతి ఉన్నాయి. పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. 40 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో వేలెత్తి చూపించే పరిస్థితి ఎన్నడూ రాలేదు. టీడీపీ, బీజేపీ మద్దతు ఆయనకు కలిసొచ్చే అంశంగా మారనుంది. అనకాపల్లి రాజకీయాలకు ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఇక్కడ గెలిచిన నేతలకు మంత్రులుగా ప్రమోషన్ లభించడం ఆనవాయితీ. ఇక్కడ 4 సార్లు గెలిచిన దాడి వీరభద్రరావు కీలక శాఖల మంత్రిత్వ బాధ్యతలు నిర్వహించారు. 2004లో గెలిచిన కొణతాల కాంగ్రెస్ ప్రభుత్వంలో తిరుగులేని నేతగా ఓ వెలుగు వెలిగారు. కీలకమైన వాణిజ్య పన్నుల మంత్రిగా పనిచేశారు. గంటా శ్రీనివాస్కు అనూహ్యంగా అమాత్య యోగం లభించింది. 2019లో గెలిచిన గుడివాడ అమర్నాథ్కు మంత్రి పదవి దక్కింది. ఈసారి ఎన్నికల ఫలితాలు కూటమి లెక్కలకు అనుకూలంగా వస్తే కొణతాలకు మరోసారి ఛాన్స్ వస్తుందని ఆయన వర్గం గట్టిగా నమ్ముతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.